ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పుస్తకంతో చక్కటి సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఇయ్యల్ల ఎస్ రాజవర్ధన్ రచించిన సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 7వ భాగం ప్రసారమవుతుంది. అంశం గంగూబాయి హంగల్. నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు. ఇప్పుడు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 7వ భాగం విందాం. అంశం గంగూబాయి హంగల్. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. భారతీయ సంగీత ప్రపంచంలోని 5 గంధర్వులను గురించి ఇదివరకు మాట్లాడుకున్నాం. పురుషులైన వారి గాత్రంలో పలికే సౌకుమార్యాన్ని, మార్ధవాన్ని అనుసరించి సంగీత రసజ్ఞులు వారిని గంధర్వులు అన్నారు. మార్ధవంగా వినిపించవలసిన స్త్రీ కంఠంలో పురుష కంఠంలోని జీర వినిపిస్తే అది గంధర్వ గాత్రం అవుతుంది. అటువంటి గంధర్వ గాత్రం గల గొప్ప గాయిక, విదుషి గంగూబాయి హంగల్. అట్లా అని ఆమె కంఠం మొదటి నుండి గంధర్వ గాత్రమే అని కాదు. మొదట్లో ఆమె స్వరం కోకిల స్వరమే. ఆనాటి ఆమె రికార్డులు వింటే ఆవిడ ఈవిడ ఒక్కరేనా అని ఆశ్చర్యం కలగక మానదు. మొదట్లో గంగూబాయి హంగల్ గాత్రం హీరాబాయి బరోడేకర్ను పోలి ఉండేది. గంగూబాయి కూడా కిరాణా ఘరానాకు చెందిన గాయికనే కనుక అట్లా ఉండటం సహజమే. ఆనాటి గాయికలందరూ హీరాబాయిని కాపీ చేయటం అనివార్యం అనుకున్నారు. జ్యోత్స్నా భోలే, మాళవికా కానన్ వంటి గాయనీమణుల కంఠంలో హీరాబాయి కనబడుతుంది, వినబడుతుంది. అది హీరాబాయి మీద వారికున్న ఆరాధనా భావం. హిందుస్థానీ సంగీత ఘరానాల్లో మాధుర్యానికి, మార్ధవానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేది కిరాణా ఘరానానే. ఆ ఘరానాకు కౌస్తుభమణి అని పేరు పొందిన ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్. అతన్ని సచ్చే స్వరోంకా దేవత అని కూడా అంటారు. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ గాత్రానికి ముగ్ధులై కిరాణా ఘరానా సంగీతాన్ని నేర్చుకొని తమ కఠోర సాధనతో ఈనాడు గొప్ప సంగీతజ్ఞులుగా పేరుగాంచిన వాళ్ళు 2. ఒకరు పండిత్ భీమ్సేన్ జోషి, మరొకరు గంగూబాయి హంగల్. చిన్ననాట ఒకసారి గంగూబాయి కంఠాన్ని ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ వినడం తటస్థించిందట. ఆమెను దగ్గరికి పిలిచి, బేటా తుమారా గళా అచ్చా హై, ఖూబ్ గావో, ఖూబ్ రియాజ్ కరో అని ఆశీర్వదించినాడట. రియాజ్ అంటే సాధన. ఆ ఆశీస్సులను తలదాల్చిన గంగూబాయి కఠోర సాధన చేసి కిరాణా ఘరానా ఖ్యాతి నిలబెట్టే విధంగా స్వర సాక్షాత్కారం చేసుకుని ధన్యురాలైంది. గంగూబాయి హంగల్ కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలోని ఒక సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించినందున ఆమె బాల్యం సంగీతమయ వాతావరణంలోనే జరిగింది. గంగూబాయి తల్లి అంబాబాయి. ఆమె కర్ణాటక సంగీతంలో నిష్ణాతురాలు. ఆమె తల్లి కమలాబాయి, ఆమె తల్లి చంద్రక్క. అందరూ సంగీతంలో ప్రవీణులే. గంగూబాయి తల్లి అంబాబాయి కర్ణాటక సంగీతంలో విద్వాన్మణి వంటిది కాక ఏకసంతాగ్రాహి కూడా. ఎవరి గాత్రమైనా ఒక్కసారి విన్నదంటే చాలు, స్వరలిపితో సహా గుర్తుపెట్టుకొని గబగబా కాగితం మీద రాసుకునేది. ఈ విద్య గంగూబాయి తన తల్లి వద్దనే నేర్చుకున్నది. అంబాబాయికి తన కూతురు గొప్ప సంగీత విద్వాంసురాలు కావాలనే కోరిక ఉండేది. చిన్ననాటనే సరళీస్వరాలు నేర్పడం మొదలుపెట్టింది. కానీ కూతురుకు ఆ సంగీతం పట్ల ఆసక్తి లేదని గ్రహించింది సూక్ష్మగ్రాహి అయిన అంబాబాయి. తన కూతురుకు ఇష్టమైన హిందుస్థానీ సంగీతాన్ని నేర్పించాలని సంకల్పించింది. పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా తాము కోరిందే పిల్లలు చదివి తీరాలని పట్టుబట్టే తల్లిదండ్రులు అంబాబాయి నుండి నేర్చుకోవలసింది చాలా ఉన్నదనిపిస్తుంది. గంగూబాయికి సరైన గురువు కొరకు వెతకడం ప్రారంభమైంది. గంగూబాయి చిన్న మేనమామ రామన్న సహకారం కూడా చిన్నది కాదు.
గురువులను వెతకడం, గురువుల వద్దకు మేనగోడలిని తీసుకొని వెళ్ళి పాఠం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకొని రావటం వంటి పనులన్నీ అతడు ఇష్టంగా చేసినాడు. గంగూబాయిని గాయికగా తీర్చిదిద్దినాడు. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ శిష్యుడు హుడుగర్ కృష్ణాచార్య అనే పండితుడు హుబ్లీలో సంగీత పాఠశాల తెరిచినాడని తెలిసి అంబాబాయి ధార్వాడ నుండి హుబ్లీకి మకాం మార్చి హుడుగర్ కృష్ణాచార్య వద్ద గంగూబాయికి సంగీత శిక్షణ ప్రారంభింపజేసింది. తన కూతురు నేర్చుకుంటున్న హిందుస్థానీ సంగీతానికి తన సంగీతానికి పొంతన కుదరదని భావించిన అంబాబాయి తన సంగీతాన్ని అటకెక్కించి తన కూతురును అన్ని రకాలుగా ప్రోత్సహించటం మొదలుపెట్టింది. అది కూతురు కోసం అంబాబాయి చేసిన గొప్ప త్యాగం. కానీ హుడుగర్ కృష్ణాచార్య సంగీతం నేర్పే పద్ధతి అంబాబాయికి నచ్చలేదు. ఆ సంగీత సాధనకు స్వస్తి చెప్పి కూతుర్ను తీసుకొని ధార్వాడ చేరుకొని మళ్లీ గురువు కోసం వెతకటం ప్రారంభించింది. హుబ్లీలో ఉండగానే అంబాబాయికి దత్తోపంత్ దేశాయి అనే సంగీతజ్ఞునితో పరిచయం ఏర్పడింది. అతని సిఫార్సుతో సవై గంధర్వ శిష్యరికం చేసే సువర్ణావకాశం గంగూబాయికి లభించింది. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పట్టశిష్యుడైన సవై గంధర్వ మరాఠీ నాటకాలలో నటిస్తూనే సంగీత కచేరీలు చేసేవారు. తరచుగా హుబ్లీ వచ్చి నాటక ప్రదర్శనలిచ్చేవారు. అట్లా వచ్చినప్పుడు దత్తోపంత్ దేశాయి ఇంట్లోనే మకాం చేసేవారు. అక్కడున్న 10-15 రోజులు గంగూబాయికి సంగీతం నేర్పేట్లుగా, ఆ తర్వాత తాను తిరిగి వచ్చే వరకు తాను నేర్పిన సంగీతాన్ని సాధన చేసి అప్పగించే విధంగా ఒప్పందం కుదిరింది. అంతేగాక సవై గంధర్వ అక్కడున్నన్ని రోజులు నాటక ప్రదర్శనకు రిహార్స్ చేసుకోవడానికి అంబాబాయి ఇంట్లోనే వసతి ఏర్పాటు చేయాలనేది మరో నిబంధన. ఇది మంచిదే అనుకున్నది అంబాబాయి. సవై గంధర్వ నాటకాని కోసం సాధన చేస్తున్న నాట్య గీతాలను పక్క గదిలో కూర్చుండి విని స్వరలిపి రాసుకొని సవై గంధర్వ వెళ్ళిపోయిన తర్వాత గంగూబాయికి ఆ నాట్య గీతాలు నేర్పేది. సవై గంధర్వ సంగీతం చాలా నెమ్మదిగా నేర్పేవారు. గంగూబాయికి 4 సంవత్సరాలలో 4-5 రాగాలనే నేర్పినాడు, కానీ క్షుణ్ణంగా నేర్పినాడు. అతడు నేర్పిన రాగాలపై అధికారాన్ని సాధించగలిగితే మిగతా రాగాలు నేర్చుకోవడం తేలికవుతుందనేది కిరాణా ఘరానా వారి సంప్రదాయం. 1937వ సంవత్సరం తర్వాత సవై గంధర్వ నాటకాలను వదిలిపెట్టి కుందుగోళ్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి గంగూబాయి ప్రతిరోజు రైలెక్కి హుబ్లీ నుండి కుందుగోళ్ వెళ్ళి వచ్చేది. ఆమెకు తోడుగా చిన్న మేనమామ రామన్న వచ్చేవాడు. రోజూ 8 గంటలు కఠోర సాధన చేసి స్వరాల మీద పట్టు సాధించింది గంగూబాయి. సవై గంధర్వ కూడా ఆమెకు చాలా శ్రద్ధగా సంగీతం నేర్పినాడు. నేర్చుకోవాలన్న తపన ఉన్న శిష్యులకు గురువు శ్రద్ధగా నేర్పడం సహజమే. ఆ కాలంలోనే సవై గంధర్వ వద్ద పండిత్ భీమ్సేన్ జోషి, ఫిరోజ్ దస్తూర్లు కూడా సంగీతం నేర్చుకుంటుండేవారు. అయితే సవై గంధర్వ తన శిష్యులకు వేరువేరు పద్ధతుల్లో నేర్పేవాడు. ఎవరి గాత్ర స్వభావాన్ని బట్టి వారికి నేర్పినాడన్నమాట. పురుష గాత్రానికి ఉండే గాంభీర్యాన్ని, స్త్రీల గాత్రానికి ఉండే కోమలత్వాన్ని గమనించి వారికి సంగీత విద్యాదానం చేసినాడు సవై గంధర్వ. కనుక ఇద్దరూ ఒకే రాగాన్ని ఆలపించినా గాయన శైలిలోని భేదాన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా గంగూబాయి హంగల్ పాడిన దేశ్కార్ రాగం, భీమ్సేన్ జోషి పాడిన దేశ్కార్ రాగాలు రెండూ ఒక్కటే. అందులో గానం చేసిన ఛీజ్ కూడా ఒక్కటే. కానీ శైలి మరొక రకంగా ఉందని ఏమాత్రం స్వరపరిచయమున్న వాళ్ళైనా గుర్తించవచ్చు. భీమ్సేన్ జోషి గంగూబాయి కన్నా 9 ఏళ్లు చిన్నవాడు కనుక ఆమెను అక్క అనే సంబోధించేవాడు. వారి సౌహార్ద్ర పూరితమైన అనుబంధం గొప్పది. సంగీత పరిభాషలో చెప్పాలంటే భీమ్సేన్ జోషికి గంగూబాయి గురు భగిని, అంటే ఒకే గురువు వద్ద సంగీతాన్ని సంగ్రహించిన సోదరి. గంగూబాయి హంగల్ జీవితాన్ని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితానికి దగ్గరి పోలికలున్నాయి. ఆమె కర్ణాటక సంగీతంలో శిఖరాయమానమైన విద్వన్మణి అయితే గంగూబాయి హిందుస్థానీ సంగీతంలో విదుషి.
గంగూబాయి తల్లి వలెనే సుబ్బులక్ష్మి తల్లి షణ్ముగ వడివు కూడా సంగీత విద్వాంసురాలే. సుబ్బులక్ష్మికి కూడా గంగూబాయి వలెనే తన తల్లే తొలి గురువు. సుబ్బులక్ష్మి తన సవతి కూతురు రాధా విశ్వనాథన్ను పక్కన కూర్చోబెట్టుకునే కచేరీలు చేసింది. గంగూబాయి కూడా తన కూతురు కృష్ణా హంగల్ను పక్కన కూర్చోబెట్టుకునే కచేరీలు చేసింది. బాల్య చాపల్యం వల్ల కృష్ణా హంగల్ ఒక్కొక్కసారి తల్లి కంటే ముందుగా అంతరా ఎత్తుకునేది. అయితే గంగూబాయి ముసిముసిగా నవ్వుతూ మురిపెంగా కూతుర్ని చూసుకునేది. ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉండేది. గంగూబాయి గాత్రం గంగా ప్రవాహంలాగా సాగితే పర్వతాల మీది నుండి దూకుతున్న జలపాతంలాగా కృష్ణాహంగల్ గాత్రం ఉంటుంది. కానీ కృష్ణాహంగల్ ఎప్పుడూ సొంతంగా కచేరీలు చేయలేదు. తన 74వ సంవత్సరాల వయస్సులో మరణించింది ఈ తల్లిచాటు బిడ్డ. సుబ్బులక్ష్మి కూతురు రాధా విశ్వనాథన్ మాత్రం ఒద్దికగా కూర్చొని సుబ్బులక్ష్మి కంఠం నుండి ఎటువంటి స్వరం బయలువెడితే తాను అట్లాగే పాడుతుంది. గంగిరెద్దుల వాడి దగ్గరుండే సన్నాయిలో షడ్జమం పాట రెండూ ఒకేసారి వస్తాయి. అట్లాగే సుబ్బులక్ష్మి రాధా విశ్వనాథన్ల కంఠాల నుండి కూడా ఒకేసారి సుస్వరం బయలువెడుతుంది. అది శ్రోతలకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. రాధ ఎప్పుడూ తల్లిని దాటి వెళ్ళదు. కృష్ణాహంగల్ తన తల్లి కళ్ళ ముందే స్వర్గస్థురాలు కావడం బాధాకరమైన విషయం. గంగూబాయి భర్త గురురావు కౌల్గి అడ్వకేటు. వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. వారికిద్దరు కొడుకులు. వారి పేర్లు నారాయణరావు, బాబురావు. కూతురు కృష్ణ. సంగీతంలో శిఖరాయమానంగా ఎదిగిన గంగూబాయి స్వభావం ఒదిగి ఉండేదే. చాలా సాదా సీదా జీవితాన్ని గడిపింది. గ్రామ్ఫోన్ కంపెనీల వారు, రేడియో స్టేషన్ల వారు ఆమె పాటలు రికార్డు చేయడానికి ఎదిరి చూసేవాళ్ళు. ఆమె అందుకున్న అవార్డులు, పురస్కారాలకు లెక్కలేదు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. కర్ణాటక శాసనసభలో ఆమెకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి పంపింది. కానీ అది అమలు కాలేదు. అయినప్పటికీ భారతీయ సంగీత ప్రపంచంలో ఆమె రత్నం వంటిదే. హీరా ముక్సే నా కహే లాక్ హమారా మోల్ అన్నాడు కబీర్. వజ్రం తన విలువ ₹1,00,000 తన నోట చెప్పుకోదు. దాన్ని ఖరీదుగట్టే శరాబులు ఎక్కడో ఉంటారు. భారత ప్రభుత్వం గంగూబాయి హంగల్కు భారతరత్న ఇవ్వకపోతేనేం, ఆమె రత్నమే. ఇప్పటిదాకా మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 7వ భాగం విన్నరు. అంశం గంగూబాయి హంగల్, రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.